మొట్టమొదట నా పేరు షేక్ ముజిబుర్ రెహమాన్, కడప డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మా జిల్లా నుంచి 60 ఎగ్జిబిట్స్తో ఇక్కడికి రావడం జరిగింది. విషయాలు చర్చించడానికి ముందుగా మొట్టమొదట మన ఆనరబుల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ శైలజానాథ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదట నార్పల గ్రామము ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం జరిగింది. నార్పల ఎక్కడ ఉంది, రావాలి నార్పలగా ఏం చేయాలి, బస్సు రూట్ ఎటు అనేసి ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన తర్వాత నార్పలకు రూట్ మ్యాప్, డిస్టెన్స్ ఐడెంటిఫై చేసాము. అనంతపురం నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, కడప నుంచి ఏ విధంగా రావాలి, బస్సులు ఏ మార్గంలో ఉన్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత నార్పలకి వెళ్తున్నాము. స్టేట్ లెవెల్ ఇన్స్పైర్డ్ ప్రోగ్రామ్ కదా, నార్పల గ్రామంలో పెట్టారేంటి అనేటువంటి ఒక చిన్న డౌట్ కలిగింది మనసులో. మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు దాదాపుగా నాకు ఒక 10 కాల్స్ వచ్చాయి. ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఎంతసేపటికి మా దగ్గరికి రీచ్ అవుతారు, మీకు మేము భోజనాలు రెడీగా పెట్టాము, ఏ టయానికి వచ్చినా కూడా ఇక్కడ మీరు భోజనం చేసుకున్న తర్వాత వసతిని ఏర్పాటు చేస్తాము అన్నటువంటి ఆతిథ్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. తర్వాత ఎలాగో రాను వచ్చాము. వచ్చిన తర్వాత ఏర్పాట్లు ఇంకా జరుగుతూ ఉన్నాయి, బ్యానర్స్ ఇంకా కడుతూ ఉన్నారు. ఒక పక్క భోజనాలు వచ్చిన వారికి వెనక్కి పంపించకుండా వడ్డించి వంట చేసి పెడుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటలకు చేరుకోవడం జరిగింది. మీకు బస ఒక స్కూల్లో ఏర్పాటు చేశాం సార్ అంటే, ఇక్కడి నుంచి స్కూల్ ఎంత దూరమో మేము ఎలా పోవాలి అంటూ ఇమ్మీడియట్గా ఒకసారి వచ్చాడు. ఏం సార్ మీరు, నేను పిలుచుకొని పోతాను మిమ్మల్ని అనేసి స్కూటర్లో, ఎవరో తెలియదు ఆయన సార్ యాక్చువల్గా. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నార్పల గ్రామంలో ఒక సుధాకర్ అనేటువంటి వ్యక్తి, సార్ మిమ్మల్ని నేను అక్కడ స్కూల్ దాకా నేను పిలుచుకొని వెళ్తాననేసి పిలుచుకొని నా దగ్గరికి వచ్చేసి స్కూల్ దాకా పిలుచుకొని పోయారు. ఏర్పాట్లు ఎలా ఉంటాయో, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కదా, ఏ హైదరాబాద్లోనో విజయవాడలోనో ఇంకా మంచి సిటీస్లో పెడితే బాగుంటుందబ్బా అనుకున్నాను. పోయి తీరా రూమ్లో ఓపెన్ చేసుకుని ప్రతి రూమ్లో కూడా కార్పెట్ వేసుకున్నారు. పిల్లవాళ్ళకి చాలా నీట్గా హైజీనిక్గా రూమ్స్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్స్లో ఎంటర్ అయితే అమ్మయ్య అకామిడేషన్ బాగానే ఉంది. సరే ఈరోజు రాత్రికి ఫస్ట్ మనం నిద్రపోయి పొద్దున కార్యక్రమం కదా, రాత్రికి నిద్రపోదాము అన్నంతలోనే శ్రీ నేతాజీ స్కూల్ కరెస్పాండెంట్ గారు ఆయన మిస్సెస్ ఇద్దరు వచ్చి, సార్ మీకు ఏం కావాలన్నా మమ్మల్ని అడగండి సార్ అన్నారు. ఆ మాటకు మళ్ళీ ఒకసారి జోహార్ తెలియజేశాను. సార్ లేట్గా వచ్చారు, కొద్దిగా రెస్ట్ తీసుకోండి, అర్లీ మార్నింగ్ మీరు లేవగానే మీకు వేడి నీళ్ళు అందిస్తాము అన్నారు. ఇంత చలిలో ఉంది, మా పిల్లలందరూ కూడా వేడి నీళ్ళు లేకపోతే బాధపడతారేమో అనుకుంటే మా పిల్లలు 5 గంటలకు లేస్తే 4 గంటలకు అందరికీ వేడి నీళ్ళు రెడీగా ఉంది. మేమందరం కూడా వేడి నీళ్ళకి స్నానం చేసి చక్కగా ఎంజాయ్ చేశాం. సరే శానిటేషన్ గురించి నాకు కొద్దిగా డౌట్ ఉండేది, శానిటేషన్ ఫెసిలిటీ సరిగా ఉండదేమో అని. ఇంతమంది పిల్లలకి 5 మెంబర్స్కి ఒక బాత్రూమ్ రేషియో ప్రకారం శానిటేషన్ చేయాలి. ఇంతమంది పిల్లలకి ఎలా చేస్తారబ్బా అని వెళ్ళి చూస్తే దాదాపుగా 26-27 బాత్రూమ్లు ఉన్నాయి, 28-29 లెట్రిన్స్ ఉన్నాయి. నీట్గా శానిటేషన్ చేసి పెట్టారు. ఒక మంచి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినా ఒక 5 మెంబర్స్ ఆక్యుపై చేస్తే 24 గంటల తర్వాత క్లీన్ చేస్తారు. మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్కూల్లో మా పిల్లలు పోయి రాగానే 10 మినిట్స్కి ఒకసారి వాటర్ ఫ్లషింగ్ చేసేసి 100% హైజీనిక్ శానిటేషన్ ప్రొవైడ్ చేశారు. అందుకు నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శానిటేషన్ అయిపోయింది. అర్లీ మార్నింగ్ ఫస్ట్ మీరు టిఫిన్ రావాలి సార్, మీరు టిఫిన్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్. అయ్యా బాబు మేము రిజిస్ట్రేషన్ మా ఎగ్జిబిట్స్ అన్ని కూడా రూమ్లో పెట్టుకొని టిఫిన్, ఏం సార్ భలే మాట్లాడతారు మీరు, ముందు ముచ్చి మాట్లాడి టిఫిన్ చేయండి మీరు అని. అంటే ఈ రాయలసీమ అభిమానము, పౌరుషంతో కూడినటువంటి అభిమానము అనేసి టిఫిన్ దాకా తీసుకొని వచ్చారు. ఉప్మా చాలా చక్కగా చేశారు. ఉప్మా నేను టిఫిన్ చేసిన తర్వాత అన్ని రూముల్లో అలాట్మెంట్. తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గరికి వచ్చాం. రిజిస్ట్రేషన్ కౌంటర్స్ దగ్గర వరుసగా కూర్చొని ఉన్నారు. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ సిగ్నల్స్ అవన్నీ ఉన్నాయి. సార్ మేము రిజిస్ట్రేషన్ తీసుకుని 60 మెంబర్స్ వచ్చాము. రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చానా, రిజిస్ట్రేషన్ దగ్గర కూర్చొని ఒక్కొక్క జిల్లాకి ఇద్దరిద్దరు రిజిస్ట్రేషన్ కౌంటర్లో కూర్చున్నారు. సార్ రండి సార్ ప్లీజ్ కూర్చోండి, మీరు కోఆర్డినేటర్ గారు మీ జిల్లాకు సంబంధించినటువంటి రూములు, రూమ్ నెంబర్స్ అలాట్మెంట్ చక్కగా ఉన్నాయన్నారు. అమ్మయ్య సగం టెన్షన్ తగ్గిపోయింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ రూమ్ అలాట్మెంట్ అయిపోతే మనకు తెచ్చినటువంటి పిల్లలు ఎగ్జిబిట్స్ అన్నీ కూడా అక్కడ చక్కగా ఏర్పాటు చేసుకోగలరు. సో ఆ ఏర్పాట్లు అయిపోయాయి. కొందరికి ఎలక్ట్రిసిటీ అవసరం ఉంది అనుకుని ఎలక్ట్రిసిటీ పాయింట్ ఉన్నాయో లేదో అని డౌట్గా లోపలికి వెళ్ళి చూశారు.
ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిఫికేషన్ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ కమిటీకి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలకు టోకన్లు నామమాత్రానికి టోకన్లు ఇచ్చారు, కానీ ఎవ్వరూ టోకన్ లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టారండి. ఇలాంటి భోజన ఏర్పాట్లు చేసినటువంటి జయసింహ గారిని పేరు విన్నాను. ఈరోజు బ్యాక్ కనిపిస్తున్నాను. సరే, నాకు ఏమనిపించిందంటే నార్పలంటే చిన్న గ్రామం కదా, వసతులు చేయలేరేమో అనుకున్నాను. ఎలాంటి వారైనా సరే ఇక్కడికి రండి, మేము చేసి చూపిస్తాము అనేటువంటి దీక్షతో మీరు అందించినటువంటి సహకారానికి తర్వాత లాజిస్టిక్ అరేంజ్మెంట్స్, నేను కొంచెం ఫాస్ట్గా మాట్లాడేస్తాను, కాలాతీతం అవుతుంది. లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఉన్నాయి. కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసి మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మరి ఎవరికి ఇబ్బంది కలిగిందో నాకు అర్థం కాలేదు, కానీ మా జిల్లా నుంచి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, ఎలాంటి ఇబ్బంది కూడా లాజిస్టిక్ కమిటీస్ ఎక్కడే కానీ మాకు లోటుపాట్లు ఏర్పాటు లేకుండా చేశారు. తర్వాత నార్పల పబ్లిక్ గురించి చెప్పాలంటే కొద్దిసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఊరు దేనికి ప్రసిద్ధి ఏమి అంటే అభిమానానికి ప్రసిద్ధి అన్నారు. హాస్పిటాలిటీస్ గురించి చెప్పాలంటే వాళ్ళు అభిమానులతో చేసినటువంటి ప్రతిదీ కూడా నేను జన్మలా మర్చిపోలేను. మా జిల్లా తరఫున వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రుల తరఫున, విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరము మేము మీకు రుణపడి ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది అనేటువంటిది వచ్చిన తర్వాత నిజంగా తెలిసింది. ఇంతటి ఏర్పాట్లను చక్కగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మంత్రివర్యులు గారికి మరి ఒక్కసారి చేతులు ఇచ్చి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. లాస్ట్లో చివరిగా ఎన్సీసీ విద్యార్థులు కానీ, ఈ కెడెట్స్ కానీ, వాలంటీర్స్ కానీ, నార్పల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కానీ, కల్చరల్ కమిటీస్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇంత సహకారం అందించిన దానికి, తర్వాత పాలనాపరంగా అధికారులందరికీ కూడా, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, పోలీస్ వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంత పెద్ద చక్కటి ప్రోగ్రాంలో ఎక్కడో ఒక చిన్న అపరిస్థితి కూడా జరగలేదు అంటే మనమందరము ఆ దేవునికి మరి ఒకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ